విశాఖలో వైసీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ రోడ్ షోలతో గ్రామాల్ని చుట్టేస్తున్నారు. పద్మనాభం మండలంలోని రేవిడి, వెంకటాపురం, పాండ్రంగి గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తించారు. సంక్షేమ పథకాలు అంది ఉంటేనే ఓటెయ్యండి అని పిలుపునిచ్చారు. అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భీమిలి నియోజకవర్గ పద్మనాభం మండలంలో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను శ్రీమతి బొత్స ఝాన్సీ గారితో రావడం జరిగింది. సో ప్రజలు ఏ గ్రామం వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అఖండ స్వాగతం, అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు. దానికి కారణం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఒకసారి వారు ఓటు వేసి జగన్ గారికి రుణం తీర్చుకోవాలని ప్రజలంతా భావిస్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా ఒక అఖండ స్వాగతం, అపూర్వ ఆదరణ జరుగుతుంది. తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఈసారి అయిన తర్వాత ఉత్తరాంధ్రకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, విశాఖ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, భీమిలికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. తప్పనిసరిగా భీమిలిలో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి మా ఝాన్సీ అమ్మ గారిని మరి అక్కడికి ఎంపీగా, అలాగే జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇవాళ చాలా మంది వస్తారు, చాలా మాటలు చెప్తారు. ఈ 5 సంవత్సరాల కాలంలో అడ్రస్ లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పోటీ చేసే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు. మరి ఇక్కడికి జిల్లాలో ఫస్ట్ కేసు వచ్చినప్పుడు జిల్లా మంత్రిగా ఉన్నాను నేను. ఇదే వెంకటాపురం ఇక్కడ నుంచుంటే భయపడ్డారు. అప్పుడు కూడా మంత్రిగా ఉండి. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రచారం నిమిత్తం ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. 5 ఏళ్లుగా సంక్షేమ పథకాలు అందించడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ఓట్లేసి జగన్ రుణం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నారని తెలిపారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఉత్తరాంధ్రకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, భీమిలి అభివృద్ధి పరంగా పరుగులు తీస్తుందని అన్నారు. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ సచివాలయాల ద్వారా నేరుగా సంక్షేమాన్ని అందించారని, మరోసారి సీఎంగా జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. నీతి నిజాయితీగా ప్రజల వద్దకే పాలన అందించారని, మళ్లీ సీఎం అయితే మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారని బొత్స ఝాన్సీ హామీ ఇచ్చారు. ప్రజల ముందే పరిపాలన అనే దాన్ని ఈరోజు జగన్ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడాను పంచాయతీ మరి గ్రామ సచివాలయాల ద్వారా ఈరోజు నేరుగా అందించే కార్యక్రమం. అంతకంటే ముఖ్యంగా ఏదైతే విజన్ విశాఖ అనే దాంట్లో ఇరువురు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి విశాఖపట్నంకి 1,05,000 కోట్ల రూపాయలతోని మరి ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా వెనుకబడుతానని పారద్రోలడానికి, ఉత్తరాంధ్రాన్ని ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా దీన్ని ప్రకటించి దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో దాన్ని పెట్టడానికి ఎన్నికల తర్వాత తప్పనిసరిగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్ రావటం, ముఖ్యమంత్రిగా ఈవేళ విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారన్నది తథ్యం. ప్రజల తాలూకా ఆదరణ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే తండోపతండాలుగా వారు వస్తున్న కార్యక్రమాలు ఖచ్చితంగా ఈరోజు తప్పనిసరిగా మళ్ళీ సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా చూడాలంటే జగనన్న రావాలి. పేద ప్రజానికానికి ఈవేళ పెద్దవారిగా చెయ్యాలి, పిల్లల్ని గొప్పవారిగా చేయాలి, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలపాలి. ఈవేళ విశాఖపట్నాన్ని గ్రోత్ హబ్గా ఈరోజు సిటీగా పిలుస్తున్న విశాఖపట్నాన్ని ఈరోజు మరింత దాని తాలూకా కావలసిన మౌలిక వసతుల్ని, ఉద్యోగ అవకాశాలని, అన్ని నిర్మాణాలను కూడా వాళ్ళు చేపట్టాలని, ఒక పక్క పోర్ట్లు, పక్కని ఫిషింగ్ హార్బర్లు, ఇంకో పక్కని ఏవైతే ఫ్లైఓవర్స్, అలాగే 6 లైన్ రోడ్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఐఐఎం లాంటివి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, ఐటీ సర్జ్ లాంటి దాన్ని తీసుకొచ్చి పెట్టడం ప్రజల